హలో మా డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి పెట్టుబడి పెడితే ఈ ఒక్క తోట అనేది 100 ఏండ్ల వరకు ఆదాయం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్క 2 ఎకరాల్లో పెడితే సంవత్సరానికి దాదాపు 6 లక్షల నుంచి 8 లక్షల ఆదాయం అయితే రావడం జరుగుతుంది. హలో మా డియర్ ఫ్రెండ్స్, సో ఒక్క తోట ఒక 2 ఎకరాల్లో పెట్టగలిగితే కంటిన్యూస్గా 100 ఏండ్ల వరకు పంట అయితే ఈ ఒక్క తోట పెంచడం ద్వారా మనం క్రాప్ని దిగుబడిగా పొందవచ్చు. కాబట్టి మీరు ఒక 2 ఎకరాల పొలం ఉంటే 2 ఎకరాల్లో ఒక్క తోట అయితే పెట్టేసేయండి. ఈ ఒక్క తోట పెట్టడం వల్ల సంవత్సరానికి 5 నుంచి 6 లక్షల ఆదాయం అయితే ఒక ఎకరాకి పొందవచ్చు. దాదాపు 2 ఎకరాలు ఉండగలిగితే ఒక తోట సంవత్సరానికి ఎంత దరిద్రం అన్నా ఒక 10 లక్షల పైగా ఆదాయం అయితే రైతులు పొందవచ్చు. ఒక్క చిన్న మొక్కలను తీసుకువచ్చి మీరు ఒక 2 ఎకరాల్లో నాటగలిగితే ఖచ్చితంగా మీరు ఒక 5 ఇయర్స్ లోపు మీకు మొదటి క్రాప్ అయితే రావడం జరుగుతుంది. ఎక్కువగా ఈ కేరళ ప్రాంతంలో ఈ ఒక్క తోటని ఎక్కువ పెంచడం జరుగుతుంది. అలాగే అనంతపురం జిల్లాలోని సత్యసాయి జిల్లా ఏదైతే ఉందో ఈ సత్యసాయి జిల్లాలో ఎక్కువగా కర్ణాటక సరిహద్దు ప్రాంతమైనటువంటి మడకశిర నియోజకవర్గంలో ఒక్క తోట అత్యధికంగా ఒక సాధారణ పంటగా ఇక్కడ పండించడం జరుగుతుంది. సో వీళ్ళు తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ పొలాల్లో మనకి దాదాపు 5 సంవత్సరాల వ్యవధిలోనే 10 లక్షల ఆదాయం అయితే పొందవచ్చు. ఈ ఒక్క తోటలోనే మీరు చూడవచ్చు ఎంత హైట్ ఉందో చూడండి. మీరు చూస్తే విజువల్లో ఒక్క తోటలో ఒక్క మొక్క వచ్చేసి దాదాపు ఒక 10 మీటర్స్ పొడవు కూడా ఉందని చెప్పవచ్చు. ఒక మొక్క అంటే 100 ఏండ్ల వరకు మనం ఈ ఒక్క తోట ద్వారా ఆదాయం అయితే పొందవచ్చు. నాకు తెలిసి ఒక బోరు బావి తవ్వుకొని ఒక్కసారి ఒక ఎకరాకి దాదాపు ఒక 600 చెట్ల నుంచి 700 చెట్లు అయితే పడతాయి. 2 ఎకరాలకు గాను ఒక 1000 చెట్లు మనం 2 ఎకరాల్లో పెట్టగలిగితే 5 సంవత్సరాల్లోగా మీకు మొదటి క్రాప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం కంటిన్యూస్గా క్రాప్ వస్తూనే ఉంటుంది. ఒక్కకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా డిమాండ్ ఉంది. కాబట్టి ఈ మడకశిర నియోజకవర్గంలో రైతులు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ సాంప్రదాయ వ్యవసాయం కాకుండా కమర్షియల్ వ్యవసాయం అయితే చేస్తున్నారు. ఒక్క తోటలు ఎక్కడ చూసినా ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి బోర్ వేయించడం, ఒక చెట్లు పెట్టడం, ఇలా పెట్టడం వల్ల వాళ్ళు అత్యధిక మొత్తంలో ఆదాయం అయితే పొందగలుగుతున్నారు ఈ మడకశిర నియోజకవర్గంలోన ప్రజలు. దానితో పాటు ఈ మధ్యకాలంలో మడకశిర నియోజక కేంద్రంగా ఒక్క మార్కెట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. దీనివల్ల రైతులకు ఒక్క మార్కెట్ కూడా దగ్గర ఉండడం వల్ల వాళ్ళు వచ్చిన క్రాప్ ఏదైతే ఉందో వాళ్ళు అమ్ముకోవడానికి, అలాగే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గడం వల్ల వాళ్ళకి ఎంతోగానో ఆదాయం అనేది మిగలడం జరుగుతుంది. కాబట్టి మీకు ఒక 2 ఎకరాలు ఉంటే ఈ పంట అయితే ట్రై చేయండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ ఒక్క తోటలోనే ఆల్టర్నేట్గా ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు యొక్క కాండానికి మనకి తమలపాకు అంటారు కదా. సో తమలపాకు ఈ చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టేస్తే ఆ కొమ్మ తీగలు వచ్చిన తర్వాత ఆ చెట్టుకి ఇలా అల్లించడం జరుగుతుంది. తీగల్ని అల్లుకొని అవి కూడా ఆల్టర్నేట్గా మనకి డైలీ ఆదాయం కింద రావడం జరుగుతుంది. ఒక్క తమలపాకు ఒక 2 ఇయర్స్లోనే మనకి క్రాప్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఒక్క తోటలోనే ఆల్టర్నేట్గా మనం తమలపాకు కూడా క్రాప్ పెట్టుకోగలిగితే బైలింగ్వల్గా పంటలు కింద మనం 2 పంటలు సంవత్సరానికి దిగుబడిగా పొందవచ్చు. మనం ఈ ఒక్క తోటలోనే 2 ఎకరాల్లో మన పంట పెట్టగలిగితే దానితో పాటు తమలపాకు పంట కూడా ఆల్టర్నేట్గా పెట్టగలిగితే రైతులు ఖచ్చితంగా సంవత్సరానికి ఎకరానికి 5 లక్షల చొప్పున, 2 ఎకరాలకు 10 లక్షల చొప్పున, దానితో పాటు ఈ తమలపాకు కూడా పెట్టడం వల్ల మనకి రెగ్యులర్ 2 ఎకరాలు పెట్టగలిగితే ఎంత దరిద్రంగా 2 డేస్కి ఫర్ డే అనుకున్న
1K రూపీస్ అంటే 1000 రూపీస్ అయితే ఆదాయం పొందవచ్చు. దానితో పాటు నెల వ్యవధిలోనే ఎంత దరిద్రం అన్నా కూడా ఈ తమలపాకు వల్ల 50,000 ఆదాయం అయితే ఒక 2 ఎకరాలకు గాను మనం పొందవచ్చు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడి. ఏవైనా పంటలు ఉన్నాయంటే ఒక్క తోటతో పాటు తమలపాకు తోట ఆల్టర్నేట్గా మనం పెట్టగలిగితే మనం ఎక్కువగా ఆదాయం అయితే పొందవచ్చు. ఈ విషయం నేను గమనించాను కాబట్టి మన ఏరియాలో ఇది అద్భుతమైన పంట అని చెప్పవచ్చు. ఎక్కువగా వాటర్ సోర్స్ కూడా అవసరం లేదు. సో 2 డేస్కి ఒకసారి డ్రిప్ ద్వారా వాటర్ ఇస్తే సరిపోతుంది. కాబట్టి రైతులు ఈ పంట పెట్టడానికి ఎక్కువ మొగ్గు చూపండి. లాంగ్ టర్మ్లో మనకు లాంగ్ టర్మ్ ఆదాయం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో సాంప్రదాయమైన వ్యవసాయ పంటలు పెట్టడం వల్ల మట్టి యొక్క ఫర్టిలిటీ అంటే నేల యొక్క సారవంతం తగ్గిపోయి నేల నిస్సారంగా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి కమర్షియల్ పంటలు పెట్టడం అలాగే ఎక్కువ ఆదాయం పొందడానికి అలాగే నేల యొక్క సారవంతం కాపడానికి ఇది ఎంతోగానో దోహదపడుతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు వివరించింది ఒకటే, కమర్షియల్ పంటల్ని బాగా పండించండి. అలా పండించడం వల్ల తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడి, ఎక్కువ ఆదాయం అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఒక 2 ఎకరాలు పొలం ఉంటే డివిజన్ చేసుకుని ఒక్క తోటతో పాటు తమలపాకు తోట కూడా పెట్టగలిగితే ఎక్కువ ఆదాయం అయితే పొందవచ్చు. నేను చెప్పగలుగుతున్నాను, 1 ఎకరాకు 5 లక్షలు, 2 ఎకరాలు ఉంటే 10 లక్షలు ఫర్ యానం అయితే పొందవచ్చు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం రమేష్ అప్డేట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.